ఎందుకంటే మా దేవస్థానాలు అనేది వీళ్ళకి ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయండి. ఏటీఎంలాగా మారిపోయి పచ్చిగా చెప్పాలంటే. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయాలు డబ్బులు తినటం మరిగారు బాగా వీళ్ళు. అసలు మీరే ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదండి. హిందువులందరూ దేవాలయాలకు వెళ్ళండి. అసలు ఓన్లీ డబ్బు అనేది ఖర్చు పెట్టకుండా ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళకే ఖర్చు పెట్టుకుని ఒక స్టాండ్ తీసుకోవచ్చు మీరందరూ కలిసి. ఒకటండి, సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈరోజు మాలాంటి సంస్థలు ఉండబట్టి కాదు, ఆలయం ఉండబట్టి వచ్చినాయి. ఓకే. కాబట్టి ఆలయం బాగుండాలని మేము కోరుకుంటాం. ఏ రోజు కూడా ఆలయం అంటే ఎవడో కాలు కోసుకున్నాడని మేము కంఠం కోసుకోవాలన్న ఆలోచన మేము చెయ్యము. ఇప్పుడు ఆలయానికి ఆదాయం లేకుండా చేయాలనుకున్నాం అనుకోండి, ఈ ప్రభుత్వాలు హుండీల్లో డబ్బులు వేయటం మానేస్తే దేవాలయాలను వదిలేస్తాయని నేను అనుకోవట్లే. నా పర్సనల్ ఆలోచన ఏంటంటే, ముందు దేవస్థానానికి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కరిగిచ్చేస్తారు. ఎప్పుడైతే దేవాలయ నిర్వహణ కష్టం అయిపోయిందో దేవాలయాల ఆస్తులన్నింటినీ కరిగిచ్చేస్తారు. అంటే పప్పుకి బెల్లానికి భూములను అమ్మేస్తారు. ఆల్రెడీ 4,70,000 ఎకరాలు ఉండాల్సిన భూమి ఇప్పుడు 20,000 ఎకరాలకు పడిపోయింది. 4.5 లక్షల ఎకరాల భూమి ఏమైపోయింది ఎవరికీ తెలియదు. ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు నిరర్ధక ఆస్తుల పేరుతో కొన్ని ఆస్తులను అమ్మేయాలని ట్రై చేశారు. నిరర్ధక ఆస్తులు ఏంటి? అర్థం లేని ఆస్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయండి? నీకు మెయింటైన్ చేయడం చేతగాని ఆస్తులు కొన్ని ఉన్నాయని చెప్పు. అవి ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోతే మాలాంటి సంస్థలను అడుగు, మేము సలహా ఇస్తాం. అలా కాకుండా ఇవి నిరర్ధక ఆస్తులు కాబట్టి అమ్మేస్తామంటే అసలు అవి నిరర్ధకం అనుకున్నప్పుడు దాత ఇస్తున్నప్పుడే చెప్పేయాల్సింది ఇది మాకు అవసరం లేదు అని చెప్పేసి. మరి దాత ఇస్తున్నప్పుడేమో పండగ చేసుకుంటా తీసుకుని ఇచ్చిన తర్వాత మేము అమ్ముకు దొబ్బుతాం వాడుకు దొబ్బుతాం అంటే కరెక్ట్ కాదు కదా.